హాయ్ అండి, వెల్కమ్ టు పీడీకే స్పైసెస్. ఈరోజు పలావ్ చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాము. పలావ్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మసాలా పలావ్ దినుసులన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగాలు ఒక 10 వరకు తీసుకున్నాను. మొగ్గ, చెక్క, ఇవి 3 వేసేసి బాగా వేగనివ్వాలండి. ఇంకా పలావ్ దినుసులన్నీ వేసుకోవచ్చు. యాలకులు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఇది చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చీలికలుగా, అవి వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. కరివేపాకు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు ఇది వేగనివ్వాలి. బాగా వేగడం వల్ల బాగా టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎలా వేగాయో ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక 3 స్పూన్స్ వేసాను. ఇది ఉల్లిపాయలు 2 కలిపి బాగా వేగనివ్వాలి, ఉల్లిపాయ ముక్కలతో పాటు. చూడండి బాగా వేగింది. పలావ్ ఆకు అండి, పలావ్ ఆకు వేసుకోవాలి. పుదీనా, పుదీనా కూడా వేయాలి. కొత్తిమీర, ఇవి 2 వేసి బాగా వేగనివ్వాలి. చాలా సింపుల్ అండి ఈ పలావ్. అది అడుగు మాడింది కదండి, కొంచెం ఉప్పు వేయడం వల్ల మొత్తం వచ్చేస్తుంది. 2 స్పూన్స్ ఇప్పుడు వేసాను ఉప్పు. ఈ లోటాతో నేను 4 లోటాల్లో బియ్యం తీసుకున్నాను. బియ్యం వేసేది మీకు చూపించలేదు కాబట్టి లోటా చూపిస్తున్నాను. దాంతో రెండు లోటాల బియ్యానికి 4 లోటాల నీళ్లు తీసుకోవాలి. నీళ్లు వేసి బాగా మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం కూడా అన్నీ వేసేసి బాగా తిప్పాలి. బియ్యం మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఉడికిపోయింది. నీళ్ళతో వేసి ఎసురు కాగిన తర్వాత ఈ బియ్యం వేసుకోవాలి. ఇది 20 మినిట్స్ అయింది. చూడండి పలావ్ అయిపోయిందండి, చక్కగా మగ్గిపోయింది. చాలా బాగా వచ్చిందండి పలావ్. మా ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ చూస్తున్న వారందరూ